అంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా? మీరు ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదే పార్క్ ఉంది, ఏకేసీ పార్క్. ఈ పార్క్లో పట్టుమని 10 మంది ఉండేవారు కాదు. ఇవాళ వేల మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు, వేల సంఖ్యలో. అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది, ఎవరైనా వస్తారు, అయితే రారు కదా. ఇంకొక అంశము, ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు అని అంటూ ఉన్నాడు. నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా. పోనీ మీకు వయసుకి మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లోకేష్ని యాక్సెప్ట్ చేయమనండి. నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ, నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ, నాలో 50%, 50% మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతా. పోనీ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు, పాత ఎంపీలను తీసుకోండి. మీరు 2014 నుంచి 19 దాకా మీకు 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 16 మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వేళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో
మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కొన్ని మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నేను పార్లమెంట్లో ఎన్నో అంశాలు, బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా. మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి. నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. అదే రకంగా డాక్టర్స్ ఫెటర్నిటీ గురించి మాట్లాడాం. డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆమె పాపం డాక్టర్ ప్రియాంక అని రాజస్థాన్లో గైనకాలజిస్ట్, ఆమెని హెరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది. డాక్టర్ ఫెటర్నిటీకి మొత్తం దేశం అంతా ఒక తాటి మీద నుంచోవాలని నేను పార్లమెంట్లో మాట్లాడా. వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలియపరిచారు. ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాం. నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు రాజకీయాలు కొత్త అయినా, నేను ఎంపీకి కొత్త అయినా, ఫాస్ట్ లెర్నర్, త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం. నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని, మీకు అంత నమ్మకం ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా, రాజమండ్రిలో నా పైన గెలవమనండి, నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి. నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా, జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు. రాజమండ్రిలో మీరు కంచుకోవటని చెప్పుకుంటూ ఉంటారు కదా, రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి, మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి, ఇక్కడ మీరు పోటీ చేయండి. ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్లో, నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో, మేం చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం 50% అయినా పనిచేస్తాడా? ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది. మీ లోకేష్ పప్పు సోదను పెట్టుకుంటే ఏం లెగదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లెగడు. ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ ఏదో మనం పార్టీ పెట్టామనంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను, నా కొడుకు, నా మనవడు వీళ్ళే ఏలాలి, నా పార్టీని, ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే ఏలాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రావాలా, చదువుకున్న వాళ్ళు రావాలా, అలాంటి వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఎమ్మెల్యే అధికారాలను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు. ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి? దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టింది. ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, డెవలప్మెంట్లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు. ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో, అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. నేను ఇవాళ ఓపెన్గా చేస్తూ ఉన్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. విద్యారంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా.